చాలా బాగుందన్నయ్యా. బొబ్బట్లు చాలా బాగున్నాయి అన్నయ్య గారు. అందుకే కదా తమ్ముడు మీకోసం స్పెషల్ గా చేయించాను. వీటిల్లో ధారాళంగా నెయ్యి కలిపి లాగిస్తే మజా మామూలుగా ఉండదు. మీకు బొబ్బట్లంటే చాలా ఇష్టంలా ఉందే. అవునమ్మా, మీరొచ్చారని మా ఆవిడ దగ్గరుండి చేయిస్తుంది. నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి నెయ్యి తీసుకొస్తాను. తొందరగా. పిన్ని నెయ్యి వేసుకోండి. వేయి స్వాతి. చాలా టేస్టీగా ఉంటుంది. బావా, వేసుకో. అవును ఆదిత్య, బొబ్బట్లు నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవును, వెంకటలక్ష్మి నానమ్మ ఎక్కడికి వెళ్ళారు? బామ్మని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. నెయ్యి తీసుకో బావా, బాగుంటుంది బావా. ఏ వద్దు నాకు వేయమ్మా, బావ అలాగే అంటాడు. వేసుకోమంటే వద్దంటే ఎలా బావా? వద్దు అలాగే అంటాడు. వేసుకోరా. వద్దు ప్లీజ్. దుర్గా, దుర్గా, ఉసే దుర్గా, కొంపలు అంటుకుపోతున్నాయా దుర్గా? దుర్గా, కొంచెం అస్సలు అయ్యో, అయ్యయ్యో, అయ్యో. దుర్గా, 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 ఉసే దుర్గా. కంగారు పడుకున్నాడమ్మా. అయ్యో, ఏంటమ్మా నెయ్యంతా పారబోసావు? నాన్న, నేను క్లీన్ చేస్తాను. సరే వెళ్ళు. దుర్గా, దుర్గా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వస్తున్నా, ఒక్క నిమిషం. దుర్గా, దుర్గా, దుర్గా. పిన్ని, అత్తయ్యకి మాట వచ్చేసింది. దుర్గా, దుర్గా. మంచినీళ్ళు తీసుకురా. ఏమైంది పిన్ని? పిన్ని, అత్తయ్య, అత్తయ్య లే అత్తయ్య. పిన్ని, అత్తయ్య, అయ్యో. నానమ్మా, నానమ్మా, ఏమైంది నానమ్మా? అయ్యో, అత్తయ్య, పిన్ని, అత్తయ్య లే అత్తయ్య. అత్తయ్య, పిన్ని లే పిన్ని. అయ్యో, అయ్యో. మంచినీళ్ళు తాగించు. నానమ్మా, లే నానమ్మా, ఏమైంది నీకు? నానమ్మా. అయ్యో, ఏమైందమ్మా? అమ్మా మంగళాంబ, ఏమైందమ్మా? అమ్మమ్మా, పిన్ని, అత్తయ్య, పిన్ని, అత్తయ్య, అత్తయ్య లే అత్తయ్య. అత్తయ్య, నానమ్మా, నానమ్మా, పిన్ని, అత్తయ్య. ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నానమ్మకి మాట వచ్చినట్టుంది అత్తయ్య. అది చెప్పడానికే వచ్చినట్టుంది. అవునవునత్తయ్య, ఆ
సంతోషంలోనే అత్తయ్య కదా చెప్పాలి చెప్పాలి అని హడావుడిగా పరిగెత్తుకొచ్చింది. పిన్ని ఒకసారి నిలబడు. లే పిన్ని. అత్తయ్య మాట్లాడత్తయ్య. అసలు ఉందో పోయిందో. సాంబయ్య ఏంటి అప్సకరం మాటలు? ఆవిడుంటే నీకేమైనా నష్టమా? ఓరి దేవుడు, ఏంటి నానమ్మ నీకు ఏమైంది? ఇప్పుడే కదా నీకు పసర్లు రాసి తైలాలు రాసి లేచి కూర్చోబెట్టారు. అప్పుడే ఇలా పడిపోయావేంటి నానమ్మ? లే. మాట మళ్ళీ పడిపోయినట్టుంది. అయ్యో భగవంతుడా. ఆపవే. జనాలు ఎవరైనా వింటే నిజంగానే పోయిందేమో అనుకుంటారు. ఈవిడ ఉన్నా పోయినా ఒకటే. సాంబయ్యో. ఉమ్, ఏమండి, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? కాస్త సైలెంట్ గా ఉండండి. దుర్గకేదో చెప్పాలి చెప్పాలి అనుకుంటూ అక్కడ నాకు ఒక్క ముక్క కూడా చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డావేంటి నానమ్మా? పోనీ విషయం చెప్పాక పడ్డా పోయేది కదా నానమ్మా. నువ్వు ఆపవే. నీకు విషయం ముఖ్యం కానీ మనిషి ముఖ్యం కాదా? మీరేం కంగారు పడకండి, నేను వైద్యుడిని పిలిపిస్తాను. నానమ్మా నానమ్మా. రండి రండి. అలాగే. చూడండి, ఏం జరిగింది? పరిగెత్తుకుంటూ వచ్చి కాలు జారి పడిపోయింది. అమ్మమ్మ లేస్తే అందరికీ నిజం చెప్పేస్తుంది. ఈవిడి గారు మళ్ళీ పూర్వం అయిపోయారు. కాలు చెయ్యి చచ్చి పడిపోయాయి, మాట పడిపోయింది. నేను వెళ్ళి పసర్లు తైలము పంపిస్తాను, వాటితో మర్దం చెయ్యండి. కాలం కలిసి వస్తే కుదురుకుంటారు. కాలం కలిసి రాకపోతే? హే లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? పాపం కదా బావా, ఈవిడ్నిలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. మీరందరు ఇక్కడ ఎంజాయ్ చేయాలని వచ్చారు, కానీ ఇక్కడ ఇలా జరిగింది. మీరందరూ ఏం కంగారు పడకండి, మేం సిటీకి వెళ్ళాక పెద్ద హాస్పిటల్లో చూపిస్తాం. అంతా నా కర్మ. అక్కడ పాపం ఇది అడిగినప్పుడే విషయం చెప్పినా పోయేది. దీని అదృష్టం బాగుండి చచ్చింది, నా కర్మ ఇలా కాల్చచ్చింది. సర్పంచ్ గారు, మరి నేను వెళ్ళి వస్తాను. మంచిది. ఏంటో ఈ అపశకునాలు? ఇవన్నీ చూస్తుంటే
ఆ జంగమయ్య చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇంకా ఏం ప్రమాదాలు జరుగుతాయో ఏమో. మళ్ళీ ఆ విషయం గురించి ఎందుకు ప్రియా? జరగాల్సిందేదో జరిగిపోయింది, ఇంకేం జరగదులే. అమ్మయ్యా, మళ్ళీ పడిపోయింది కాబట్టి సరిపోయింది అమ్మమ్మ. లేకపోతే తులసికి సంబంధించిన విషయం అందరికీ చెప్పేసేది, చాలా ప్రాబ్లం అయ్యేది. అత్తయ్య, మీరొచ్చిన సందర్భంగా భోజనాలు అయ్యాక సాయంత్రం వంటల పోటీలు ఏర్పాటు చేశాం. మా వంటలు రుచి చూసి మీ వంటల రుచులు చూపించాలి. సరేనే. ఇంతకీ ప్రైజ్ ఏం పెట్టారు? నువ్వు వంటలు చేస్తావా ఏంటి ఆదిత్య? మగాళ్లకు 50 దాటిన ఆడవాళ్ళకి ఛాన్స్ లేదు, ఓన్లీ చిన్న వాళ్ళకే. ఓ, అత్తయ్య, మీ తరపున ఎవరి పేర్లైనా రాయించొచ్చు. మా అమ్మ తరపున నేను నువ్వు ఆగు ప్రియా. అత్తయ్య నా పేరే చెప్తుంది. ఏంటి నీ పేరు చెప్పేది? నీకు పోపు పెట్టడమే రాదు, వంటలు చేస్తావా? నా తరపున మా తులసి పేరు రాసుకో స్వాతి. నీ తరపున తులసా? అన్నయ్య, నేను అదే చెప్దాం అనుకున్నాను. అందుకేగా అమ్మ నిన్ను ఆగమంది. ఏంటి అలా చూస్తున్నావు? పోటీలో గెలిచి నా పేరు నిలబెట్టాలి. తప్పకుండా అత్తయ్య. ఇది అన్యాయం అత్తయ్య. అన్యాయం లేదు, ఆవకాయ లేదు. దాని వంట తెలుసు, నీ వంట తెలుసు. అందుకే ఈ పోటీలో తులసికి మాత్రమే అర్హత ఉంది. అయితే ఈ రాత్రి భోజనాలు గుమ్మగుమ్మలాడిపోతాయన్నమాట. అసలు ఇది పోటీలోనే పాల్గొనకూడదు. పాల్గొకుండా నేను చేస్తాను. గెలుస్తుందంట, గెలుస్తుంది. ఇది ఎలా గెలుస్తుంది? దుర్గమ్మ పేరు ఎలా నిలబెడుతుంది? నానమ్మ తరపున నా పేరు. సరే లక్ష్మి, నీ ఇష్టం. వదినా, త్వరగా బయలుదేరాలి. అక్కడికి అందరూ వచ్చేసుంటారు. మనం ముందుండాలి, రమ్మన్నారు. 10 నిమిషాలు టైం పట్టేటట్టుంది. మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తాం. లక్ష్మి, అమ్మ వాళ్ళతో నువ్వు వెళ్ళు. అమ్మా, నేను తులసక్కని తీసుకొని వస్తాను. ఆ తులసి వంట ఎలా అయినా చెడగొట్టాలి. దాన్ని గెలవనివ్వకూడదు. అత్తయ్య చేత తిట్టించాలి. అసలు దాన్ని అక్కడి దాకా రాకుండా చెయ్యాలి. వెళ్దామా? సరే. వదిన వాళ్ళు తర్వాత వస్తారు, మనం బయలుదేరదాం. సరే. మీరు రండి. పదండి. నువ్వు కూడా రా లక్ష్మి. నేను అత్తయ్య వాళ్ళతో వస్తాను, మీరు బయలుదేరండి. బయలుదేరండి. రా అత్తయ్య. తులసక్క, తులసక్క, అక్కడ అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారక్క. నా ఫోన్ మర్చిపోయాను స్వాతి, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. సరే, త్వరగా వచ్చాయక్క. వస్తున్నానే, నీ పని చెప్తా. నాగు ఏమే అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారా? ప్రియా పిన్ని వాళ్ళు వెళ్ళారు. మరి తులసి? స్వాతి తులసిని తీసుకుని వెళ్తానంది. వాళ్ళిద్దరూ వెళ్ళినట్టున్నారు. నువ్వేనలేదే? నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను బాబా. త్వరగా రా. రండి.
అయ్యో ఫోన్ ఆ రూమ్ లో పెట్టాను. డోర్ వేస్తుంది ఎవరు? అరే తలుపు ఎవరేశారు? నేను లోపల ఉన్నా, తీయండి. నువ్వు రాను లేవు, పోటీలో గెలవను లేవు, అత్తయ్య పేరు నిలబెట్టలేవు. నిన్ను సెలెక్ట్ చేసుకుంటుందా అత్తయ్య? నిన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు తప్పు చేశాను అని తెలుసుకునేలా చేస్తా. ఎవరు డోర్ వేసింది? డోర్ తీయండి. ఎవరైనా ఉన్నారా? అయ్యో ఏమే తులసి ఎవరితో కలిసి వస్తుంది? ఏమో నాకేం తెలుసు ఎవరితో హస్కేస్తోందో. ఏమో అంటావేంటి? ఇక్కడికే వచ్చిందని చెప్పావుగా. నాకన్నా ముందే హాల్లోకి వచ్చింది. స్వాతి తులసిని తీసుకుని వెళ్తానంది. వాళ్ళిద్దరూ వెళ్ళినట్టున్నారు. డోర్ తీయండి. ఎవరు డోర్ వేసింది? డోర్ తీయండి. ప్రియా, తులసి మీతో రాలేదా? మాతో రాలేదు వదినా. ఏయ్, స్వాతి వాళ్ళతో వెళ్ళిందని చెప్పావు కదా. అనుకున్నాను. దొంగ మొహందిది. అది అది ఇంట్లోనే ఉందేమోరా. సరేనమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. డోర్ తీయండి. ఆదిత్య, అమ్మా, ఆదిత్య, డోర్ తీయండి. మావయ్య, దాన్ని తెచ్చేలోపు ఇక్కడ పోటీలు అయిపోతాయి. కనకదుర్గా, నీ తరపున నీ కోడలు పేరు రాయించావటగా. ఏది నీ కోడలు? పల్లె వంటలతో పట్నం వంటలు పోటీ పడలేవని ముందే దడుచుకుందేమో. ఓడిపోతానని మొహం చాటేసిందేమో మరి. అలా ఏం కాదు. అది వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. బ్రహ్మాండమో అద్భుతమో చేస్తేనేగా తెలిసేది. తప్పుకుంటే ఏంటి అర్థం? అదేమి తప్పుకోలేదు. తప్పుకోకపోతే ఏది మరి? అవతల వంటలు మొదలయ్యే టైం అయింది. దుర్గమ్మ కోడలు ఏదో అనుకున్నాను, ఇదన్నమాట. పండగకొచ్చి ఓడిపోయిపోతావా? అది నీ ఆధ్వర్యంలో పోటీలు పెట్టి. ఎవరైనా ఉన్నారా? ఒకసారి తలుపు తీయండి. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? మా అత్తయ్యని నేను ఆడదిస్తానా? నేను లేనా వంట చేయడానికి? పదత్తయ్య, నేను చేసి మిమ్మల్ని గెలిపిస్తాను.
తులసి తులసి ఆదిత్య నేను ఇక్కడున్నాను. ఆదిత్య 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 డోర్ ఎవరు లాక్ చేశారు? అరే నాకేం తెలుసు, అయినా నువ్వు లోపల ఎందుకున్నావు? నాకేం తెలుసురా, ఎవరో లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. సరే సరే, టైం అయిపోతుంది, ఫాస్ట్ గా పద. పద పద. టైం లేదు రా.